పట్టపగలే మార్కెట్లో కత్తితో పొడిచి దారుణ హత్య చేశారు. అప్పు చెల్లించమన్నందుకు కత్తితో దాడి చేసి ఒకరిని హత్య చేశారు, మరొకరికి తీవ్ర గాయాలు చేశారు. ఈ ఘటన తిరుపతిలోని ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లో జరిగింది. మంగళవారం ఉదయం చోటు చేసుకున్న ఈ ఘటన నగరంలో తీవ్ర కలకలం రేపింది. 1500 కోసం వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లో మహబూబ్ బాషా టమాటా హోల్సేల్ దుకాణం నిర్వహిస్తున్నారు. అయితే నిమ్మకాయల వీధికి చెందిన రుద్ర అనే వ్యక్తి మహబూబ్ బాషా అనే వ్యక్తి దగ్గర రెగ్యులర్గా కాయగూరలు తీసుకెళ్తుంటాడు. అయితే తన నుంచి తీసుకెళ్లిన టమాటాల బాకీ 1500 చెల్లించాలని రుద్ర అనే వ్యక్తిని మహబూబ్ బాషా కోరారట. బాకీ తీర్చాలని మహమూద్ బాషా అడిగేసరికి 10 మందిలో నువ్వు అప్పు అడుగుతావా అంటూ ఆగ్రహానికి గురైన రుద్ర వాగ్వాదానికి దిగాడు. దీంతో రుద్ర మహబూబ్ సాహెబ్పై దాడికి పాల్పడగా అతని వద్ద పనిచేసే అజంతుల్లా అడ్డుకున్నాడు. స్థానికులు నచ్చజెప్పడంతో అక్కడి నుంచి వెళ్లిపోయిన రుద్ర కత్తి తీసుకొని తన అనుచరులతో తిరిగి మార్కెట్కి వచ్చాడు. మార్కెట్కి వచ్చిన రుద్ర ఆగ్రహంతో వారిపై దాడి చేశాడు. ఈ క్రమంలో మహబూబ్ బాషాతో పాటు దాడిని అడ్డుకున్న కూలీ అజంతుల్లా కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా అజంతుల్లా మృతి చెందాడు. గాయపడిన మహబూబ్ బాషాను సమీపంలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న తిరుపతి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. నిందితుడిని దించడానికి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. Stay tuned to BSC News.